హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. పుతిన్ యుద్ధాన్ని ఆపడానికి మోదీ సహాయం అడుగుతున్నాడు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇక యుద్ధాన్ని ఆపే ఆలోచనలో ఉన్నాడు. కాకపోతే దీంట్లో మోదీ గారి హెల్ప్ ఉంటే తప్ప ఇది ఆగదు అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఎక్కడ ఈ సందర్భం వచ్చింది, ఎందుకు మాట్లాడారని చూస్తే మోదీ గారు మాత్రమే కాదు, మిగతా 3 దేశాల పేర్లు, ఓవరాల్గా 3 దేశాల పేర్లు చెప్పాడు. ఈ 3 దేశాలు తలుచుకుంటే ఈ యుద్ధాన్ని ఆపగలవు అనేది ఆయన ఆలోచన. అవి ఏంటి, అసలు ఎలా ఆపగలవు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. దాదాపు పుతిన్ ఒక అడుగు వెనక్కి వేసినట్టే కనిపిస్తుంది ఈ ఉక్రెయిన్ వార్లో. ఏంటి అనేది గమనిస్తే ప్రస్తుతానికి వ్లాదివాస్టోక్ అనే ఒక సిటీలో ఒక మీటింగ్ జరుగుతుంది. అదేంటయ్యా అంటే ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం అని చెప్పేసి ఒక సదస్సు అయితే జరుగుతుంది. ఈ సదస్సులో పాల్గొన్న పుతిన్ గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడు. ఈ యుద్ధానికి సంబంధించి విలేకరులు ప్రశ్నించిన దానికి పుతిన్ ఏమన్నాడంటే, ఈ యుద్ధాన్ని ఆపడానికి 3 మాత్రమే సాధ్యం. అది 1 భారత్, 2 చైనా, 3 బ్రెజిల్. ఈ 3 దేశాలు మాత్రమే ఈ యుద్ధాన్ని ఆపగలవు అని చెప్పేసి అన్నాడు. ఎందుకు ఈ 3 దేశాల పేరు చెప్పాడు అనేది ఒక ఆసక్తికరమైన అంశం. అలాగే దీనికి సంబంధించి పుతిన్ అలాగే ఆయన ప్రతినిధి కూడా అనేక విషయాలు వెల్లడించారు. సో అవన్నీ కూడా మాట్లాడదాం. అసలు ఈ యుద్ధాన్ని ఆపడానికి 3 దేశాల పేర్లు చెప్పడానికి కారణం ఏంటంటే, మొదటగా భారతదేశం పేరు ఎందుకు వస్తుంది అంటే, భారతదేశానికి రష్యాకి ఉన్న అనుబంధం అటువంటిది. ఆల్రెడీ 2-3 వారాల క్రితం మోదీ గారు ఉక్రెయిన్ వెళ్ళడము, పోలాండ్ వెళ్ళడము, అంతకన్నా ముందు ఇంకో 2 వారాల క్రితం రష్యా వెళ్ళడము, ఇవన్నీ కూడా తిరిగేసి వాళ్ళతో మాట్లాడి యుద్ధానికి సంబంధించి ఏమేమి సంఘటనలు జరిగాయి అవన్నీ చూసి వాళ్ళతో డిస్కస్ చేసి రావడం జరిగింది. ఆల్రెడీ యుద్ధానికి సంబంధించి సంధి కార్యకలాపాలు స్టార్ట్ అయిపోయాయి అనే దానికి అదొక సిగ్నల్ అనేది మనం మాట్లాడుకున్నాం. అది వాస్తవం కూడా. ఇప్పుడు పుతిన్ కూడా ఈయన చెప్పిన వ్యాఖ్యలను బట్టి దాన్నే సమర్థిస్తున్నట్టుగా ఉంది. అంటే నిజంగానే అవి స్టార్ట్ అయిపోయాయి అన్నట్టుగా ఉంది ఈయన మాట్లాడేది. కాకపోతే ఉక్రెయిన్ ఒక్క స్టెప్ అయినా వెనక్కి తగ్గితే పుతిన్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ చాలా తలనొప్పులు ఉన్నాయి. ఈ యుద్ధాన్ని ఆపడానికి చాలా తలనొప్పులు ఉన్నాయి. అంత ఈజీగా లేదు ఇక్కడ పరిస్థితి. ఇకపోతే చైనా పేరు ఎందుకు చెప్పాడంటే, భారతదేశం రష్యాకి ఎంత మిత్రదేశమో చైనా అంతకన్నా మిత్రదేశం. ఎందుకంటే రష్యాతో ఏ దేశమైనా యుద్ధానికి వస్తే భారతదేశమైనా ఒక అడుగు వెనకాల ఉంటుందేమో, కానీ చైనా మాత్రం ఇమీడియట్గా ముందుకు వస్తుంది. అంతటి మిత్రదేశం. 2 కూడా కమ్యూనిస్టు దేశాలుగా ఉండడము, సో వాటి ఐడియాలజీ పరంగా 2 ఒకటవ్వడము, అంతేకాకుండా కాస్త చెప్పాలంటే డిక్టేటర్షిప్లోకి ఆ 2 జారుకున్నమాట వాస్తవం. ఎందుకంటే 2 దేశాల్లోనూ ప్రజాస్వామ్య ఎలక్షన్లు అనేవి తీసేశారు. మేము ఉన్నన్ని రోజులు ఉంటామన్నట్టుగా సాగుతుంది ఇక్కడ. కాబట్టి ఒకే తరహా ఆలోచనలు, ఒకే తరహా చారిత్రక పరిస్థితి, ఇవన్నీ ఆ రెండింటి మధ్య అనుబంధాన్ని బాగా బలపరిచాయి. దాంతోపాటు అమెరికాతోటి, ఇతర ఐరోపా దేశాలతోటి వీటికి ఉన్న శత్రుత్వం కూడా. సో ఇది ఇక్కడ ఉన్న వాస్తవం. అయితే ఇట్లా తర్వాత బ్రెజిల్ పేరు కూడా చెప్పడం జరిగింది. సో ఈ దేశాల పేర్లు చెప్పి కొద్దిగా మీరు స్టెప్ తీసుకోండి అని ఒక సూచన అయితే ఇస్తున్నట్టుగా ఉంది. ఓవరాల్గా డైరెక్ట్గా అనకపోయినా ఒక సూచన అయితే ఇచ్చాడు. ముఖ్యంగా మోడీ గారిని అయితే డైరెక్ట్గా పిలిచినట్టే ఉంది. అసలు ఈ యుద్ధం ఆగే అవకాశం లేదా ఏంటి పరిస్థితిని చూసినప్పుడు అందరూ కూడా పుతిన్ వైపు వేలెత్తి చూపించారు. చిన్న దేశం మీద మీరు ఇట్లా అటాక్ చేస్తారా అది ఇదని. కానీ 2 వైపులా తప్పులు ఉన్నాయి. కాకపోతే దీనికి సంబంధించి పుతిన్ ఏమన్నాడంటే, యుద్ధం మొదలైన మొదటి వారంలోనే టర్కీలో, ఇప్పుడు టర్కీ పేరు తుర్కియే అంటున్నారు. సో తుర్కియే అనే కంట్రీలో ఇస్తాంబుల్లో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ అంటే ఒప్పందం, రెండింటి మధ్య దౌత్య ఒప్పందం ఒకటి జరిగింది. యుద్ధాన్ని విరమించడానికి కావాల్సిన ప్రతిపాదనలన్నీ అక్కడ చేశాము. సో ఆ ఒప్పందానికి ఉక్రెయిన్ కట్టుబడి లేకుండా దాడులకు తెగబడింది. కాబట్టే మేము స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది అనేది పుతిన్ గారి ఆలోచన. అంటే ఆయన చెప్పడం జరిగింది. సో ఎప్పుడైతే వీళ్ళు చేసుకున్న ఒప్పందాన్ని వైలేట్ చేసిందో ఉక్రెయిన్, దాంతో పుతిన్కి కోపం వచ్చింది. మరి ఆ ఒప్పందంలో ఎందుకు అసలు కొన్ని ఒప్పందాలు ఓకే అన్నారు, తర్వాత ఎందుకు వాటిని కాదనుకున్నారు అనేది తెలియాల్సి ఉంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈ వార్లో ఈ వార్లో ఐరోపా దేశాల పాత్ర. ఐరోపా దేశాలు ఉక్రెయిన్కు వెన్నుదన్నుగా ఉండి వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి పోరాడడానికి ముందుకు నెడుతూ ఉండటం వల్లే ఇది జరుగుతూ ఉంది. పుతిన్ ఏమంటాడంటే, అమెరికా అలాగే కొన్ని ఐరోపా దేశాలు స్ట్రాటజిక్గా రష్యాని ఓడించడానికి ప్లాన్ చేస్తున్నాయి, కాబట్టి ఈ యుద్ధం ఇంకా కొనసాగుతూ ఉంది, లేకపోతే ఎప్పుడే సమస్య పోయేదని చెప్పేసి పుతిన్ అంటున్నాడు. అది కూడా అక్షరాల వాస్తవం. ఎందుకంటే ఒకవైపు ఏమో యుద్ధాన్ని ఆపండి, దానికి చర్యలు తీసుకోండి, చిన్న దేశం మీద దాడి చేస్తుంది అని చెప్పేసి ఐరోపా దేశాలు, అమెరికా మాట్లాడుతూ వస్తున్నాయి. మరొక వైపు మాత్రం ఉక్రెయిన్కి ప్రతి ఆయుధ సంపత్తిని ఈ దేశాలే సప్లై చేస్తూ వస్తున్నాయి. సో దాంతో ఈ యుద్ధం అనేది స్ట్రాటజిక్గా రష్యాని దెబ్బకొట్టడానికి సాగుతుంది అనేది కనిపిస్తూ వచ్చింది. ఈ విషయంలో చాలాసార్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా ఏమన్నాడంటే, ఈ యుద్ధం కొద్ది రోజుల్లో మా దగ్గర ఆయుధ సంపత్తి అయిపోతే ఇక ఆగిపోతుంది, కాబట్టి మాకు ఆయుధాలను ఇవ్వండి, మాకు మిసైల్స్ని పంపించండి
అని చెప్పేసి ఐరోపా దేశాలని కొన్ని దేశాలను రిక్వెస్ట్ చేస్తూ వచ్చాడు గత కొద్ది కాలంగా. ఒకవైపు ఇవి జరుగుతూనే రష్యా భూభాగంలోకి వెళ్ళి అక్కడ డ్రోన్ అటాక్స్ కూడా చేశాడు కొన్ని సిటీస్లో. సో ఇదంతా గమనించి చూసినప్పుడు ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు, పైగా వీళ్ళ ఒప్పందాలను ఎప్పుడో తొంగలో తొక్కింది అనేది కనిపిస్తూ ఉంది. దీంతోపాటు పెద్ద దేశాలు ఏవైనా సరే దీంట్లో ఇన్వాల్వ్ అయితే ఇది ప్రపంచ యుద్ధంగా మారుతుంది, మూడో ప్రపంచ యుద్ధంగా దీన్ని మార్చొద్దు అని చెప్పేసి సరిగ్గా వారం క్రితం పుతిన్ ఒక హుకుం జారీ చేశాడు. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అయితే దీంట్లో భారతదేశానికి ఏంటి స్కోపు, ఏ విధంగా ఆపగలుగుతుందంటే పుతిన్ ఏమన్నాడంటే వాషింగ్టన్తో కావచ్చు, అదేవిధంగా కీవ్స్తో కావచ్చు, అలాగే మాస్కోతో కావచ్చు, ఈ 3 ప్రాంతాలకి అనుబంధం ఉన్నది, వీళ్ళతో మాట్లాడి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలిగే కెపాసిటీ ఉన్నది న్యూఢిల్లీకి మాత్రమే. సో న్యూఢిల్లీ ఈ చర్యలు తీసుకుంటుందని నేను భావిస్తున్నా అన్నాడు. సో న్యూఢిల్లీ మీన్స్ భారత్, మోదీ గారు. సో మోదీ గారు తలుచుకుంటే ఇలాంటి చర్యలు తీసుకోవచ్చు అని. ఇప్పుడు వాషింగ్టన్ ఎందుకు వచ్చింది అంటే తెలిసిందే, ఇప్పుడు అమెరికా దీని వెనకాల నడిపిస్తుంది కాబట్టి. అలాగే మాస్కో రష్యా రాజధానిగా ఉంది, అలాగే కీవ్స్ ఉక్రెయిన్ రాజధానిగా ఉంది. సో అంటే ఈ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రధానులతో మాట్లాడితే ఆ సాల్వ్ అవుతుంది అనేది పుతిన్ గారి బలమైన అభిప్రాయం. ఇప్పుడు ఎందుకు ఈ సదస్సులో ఈ విషయాన్ని చెబుతూ ఉన్నాడంటే ఇక భారత్ స్టెప్ తీసుకోవడానికి పుతిన్ అంగీకరించినట్టుగా కనిపిస్తుంది. డైరెక్ట్గా నేను సంధికి వెళ్తున్నానని చెప్పకుండా కొద్దిగా వార్ స్ట్రాటజీస్ ఉంటాయి కదా, వెనక్కి తగ్గినట్టు అవుతుంది. అందుకని ఆ విధంగా అనకుండా మీరైతే ముందుకు రండి, సంధి కోసం మాట్లాడండి, మేము రెడీ అవుతాము అని చెప్పేసి సిగ్నల్ అనమాట. సో ఇది ఇక్కడ కనిపిస్తుంది. అయితే దీని విషయంలో పుతిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ సో ఆయన ఏమన్నారంటే మోదీ తలుచుకుంటే దీన్ని ఆపగలరు, కాబట్టి ఆయన ముందుకు వచ్చి చర్యలు తీసుకోవాలని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేశాడు. పుతిన్ చెప్పలేదు కానీ వాళ్ళ ప్రతినిధి మాత్రం డైరెక్ట్గా చెప్పేశాడు. సో అది సంతోషకరమైంది. సో మోదీ మళ్ళీ రష్యా వెళ్ళడానికి ప్రయాణం కట్టి తొందరగా వెళ్ళి అదేదో ఆపితే బాగుంటుంది, ఎందుకంటే ఆయన మాట చెబితే వినడానికి రెడీగా ఉన్నారు. అయితే దీంట్లో అమెరికా కానీ ఐరోపా దేశాల మధ్యవర్తిత్వం కానీ మేము ఏమాత్రం యాక్సెప్ట్ చేయము, సో మాకు వాళ్ళ మధ్యవర్తిత్వం అవసరం లేదు అని చెప్పేసి పుతిన్ ఫ్రాంక్గా చెప్పేశాడు. సో వాళ్ళు చేసే మధ్యవర్తిత్వం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆ మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీని ఏ విధంగా బూచిగా చూపించి దెబ్బకొట్టారో అలాంటి ఏదన్నా స్కెచ్ గీసే అవకాశం ఉందన్నమాట. సో జర్మనీది అనేది పెద్ద చరిత్ర. నానాజాతి సమితి ఏర్పడము, తర్వాత జర్మనీని యుద్ధ నేరాలు చేసిన కింద అనేక విధాలుగా ఇబ్బంది పెట్టడము, ఆ తర్వాత తిరిగి జర్మనీలో ఒక బీభత్సమైన నాయకుడు హిట్లర్ పుట్టడము, ఈ విధంగా జరిగింది. సో ఆ టైప్లో దీనికి ఈ విధంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది యుద్ధ నేరాలు చేసిన దేశంగా. ఆల్రెడీ పుతిన్ మీద అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేశారు. మంగోలియాలో ఆయన అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉన్నా సరే మంగోలియా దానికి వెనకడుగు వేసింది, లేదు చేయడం లేదని. సో ఇట్లా జరుగుతున్న పరిస్థితుల్లో ఈ అమెరికా ఐరోపాలు ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీకి ఎటువంటి పరిస్థితి వచ్చిందో అటువంటి పరిస్థితి రష్యాకు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు తిరిగి మూడో ప్రపంచ యుద్ధం దారితీస్తుంది అన్నమాట. సో అంత పెద్ద ఇష్యూగా మార్చవచ్చు. అందుకని వాళ్ళు లేకపోవడమే మంచిది. అమెరికా ఐరోపా దేశాలు ఈ మధ్యవర్తిత్వానికి వెళ్ళకపోవడమే మంచిది. దీంతోపాటు ట్రంప్ గురించి కూడా కొన్ని ప్రస్తావనలు వచ్చాయి. ఏంటంటే నెక్స్ట్ అమెరికన్ ఎలక్షన్స్లో 2 పార్టీలు, డెమోక్రటిక్ అలాగే రిపబ్లికన్ పార్టీల పోటీల్లో ట్రంప్ అదేవిధంగా ఆయనకు ఆపోజిట్గా కమలా హ్యారిస్ గారు పోటీ పడుతున్నారు. సో ఈ విధంగా ఉండగా దీంట్లో ఎవరిని మీరు అంచనా వేయగలరు అంటే ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందని అడిగినప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏమన్నాడంటే ట్రంప్ను అంచనా వేయడం కన్నా కమలా హ్యారిస్ గారిని అంచనా వేయడం ఈజీ అని చెప్పేసి ఆయన అన్నాడు, సులువు అని. అంటే బహుశా రష్యాతో ఎటువంటి వైఖరి పాటించాలి అమెరికా అనే దాంట్లో ట్రంప్ ఆలోచనల కన్నా కమలా హ్యారిస్ ఆలోచనలు కాస్త క్లియర్గా ఉంటాయనేది ఈయన అభిప్రాయం కావచ్చు. అది కూడా వాస్తవమే. ఎందుకంటే ట్రంప్ అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి దేశాన్ని వ్యతిరేకిస్తాడు, అలాగే అమెరికా ఫస్ట్ అంటాడు. దీంతోపాటు రష్యాతో ఇంత లడాయి అవసరం లేదు, ఎందుకు రష్యాతో పూర్తిస్థాయి శత్రుత్వము, మనం వాణిజ్య ఒప్పందాలు చేసుకొని ముందుకు వెళ్దామని చెప్పేసి గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అన్నాడు, అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు. సో దీన్ని బట్టి చూస్తే రష్యాతో మిత్రత్వం శత్రుత్వం ఏం చేయబోతున్నాడు, లేకపోతే నైస్గా ట్రాప్లోకి దించుతాడా అనేది తెలియని పరిస్థితి ఉంటుందన్నమాట ట్రంప్ దగ్గర. అదే చైనాతో అయితే ఎడ్డేమంటే తెడ్డేమంటాడు, ఏమాత్రం వెనకడుగు వేయడు. అదే చైనాకి ఎంతో మిత్రత్వ దేశము, ఎప్పటి నుంచో హిస్టారికల్గా అమెరికాకు శత్రుత్వం ఉన్న దేశం రష్యా. సో దీంతో మాత్రం అటువంటి వైఖరి పాటించట్లేదు ట్రంప్. కాబట్టి పుతిన్ కన్ఫ్యూజ్ అవుతున్నాడు, ఈ ట్రంప్ వస్తే ఏంటి పరిస్థితి, ఏం చేస్తాడు అని. అదే కమలా హ్యారిస్ అయితే క్లియర్, రష్యాతోటి బైడెన్ ఎటువంటి వైఖరి వ్యవహరిస్తున్నాడో అదే వైఖరి వ్యవహరిస్తారు కమలా హ్యారిస్ గారు. ఉక్రెయిన్కి సపోర్ట్ చేయడం కావచ్చు, మద్దతు ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా. కాబట్టి ఆవిడ వైఖరిలో క్లారిటీ ఉంటుంది అనేది పుతిన్ భావన.